రైట్. ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఏవైతే లెక్కలకు సంబంధించి పోలింగ్ అయినటువంటి లెక్కింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి డివిజన్ల వారీగా, అలాగే మున్సిపాలిటీల వారీగా, వార్డుల వారీగా, కార్పొరేషన్లు ఏవి గెలుచుకొని ఒకసారి మనం అప్డేట్స్ ఒకసారి చూస్తే కనుక సో కార్పొరేషన్ల వైజ్ కానీ డివిజన్ల వైజ్ కానీ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో వార్డుల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 1331 స్థానాల్లో ముందుంది. 718 బీఆర్ఎస్ పార్టీ, 258 బీజేపీ ఉన్నటువంటి సందర్భం. మిగతా 280 స్థానాల్లో అదర్స్ ఉన్నారు. ఇంకా మున్సిపాలిటీలో 66 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 15 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది. సో డివిజన్లు చూసుకుంటే డివిజన్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు, అంటే మొత్తం స్థానాలు చూసుకుంటే 414 స్థానాల్లో ఇప్పటి వరకు 377 స్థానాల్లో ఒక రిజల్ట్ వచ్చింది. సో 377లో చూసుకుంటే ఓవరాల్గా 414లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ 53 స్థానాల్లో ముందుంది. ఇక బీజేపీ 73 స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదర్స్ చూసుకుంటే 76 స్థానాల్లో వారు కూడా బీజేపీ కంటే ఎక్కువగానే చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు అదర్స్ అని చెప్పుకోవచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో హంగులు ఏర్పడిన తర్వాత వీరే కీలకం కాబోతున్నారు. సో మిగతా ప్రాంతాలు చూసుకుంటే అంటే డివిజన్ల వారీగా మనం మాట్లాడుకున్నాం. 175, 53, 73, 76 ఇది వరుస క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, అదర్స్కు సంబంధించి. సో అలాగే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్కి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మొత్తం 7 కార్పొరేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కార్పొరేషన్ కైవసం చేసుకున్నటువంటి రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ 2 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. ఎస్, బీజేపీ 1, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఉన్నటువంటి సందర్భం. హంగు 2 ఏర్పడ్డాయి. ఓవరాల్గా 7కు సంబంధించి 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 1 స్థానంలో మాత్రమే బీజేపీ ఉంది. మిగతా 2 స్థానాలకు సంబంధించి మిగతా స్థానాల్లో కూడా హంగు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 4, 2, 1 ఇది వరుస క్రమంలో కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీలు ఓవరాల్గా చూసుకుంటే 66 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఇంకా సంఖ్య పెరగబోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో అక్కడ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానంలో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఎస్, ఇందాక మనం డివిజన్లో మాట్లాడుకున్నాం. 175 కాంగ్రెస్ పార్టీ, 53 బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 73 స్థానాలు, అదర్స్ 76 స్థానాల్లో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా కార్పొరేషన్లకు సంబంధించి కానీ లేకపోతే మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసినటువంటి సందర్భం లేదు. క్లియర్ కట్గానే వారికి ఒక మ్యాండేటరీ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఎస్, మనం ఇందాక వార్డుల పరంగా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే వార్డులు 1331 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంతవరకు రిజల్ట్స్ చూసుకుంటే కనుక స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనిపించి గెలిచినటువంటి 1331, 718 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. 718 స్థానాల్లో. సో బీజేపీ పార్టీ 258, బీఆర్ఎస్ పార్టీ 718. ఎస్, బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంది 718, కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో 1331లో కొనసాగుతుంది. సో అదర్స్ 250. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ, అదర్స్ కూడా దాదాపుగా పోటీ ఇస్తున్నారు. సో ఇక్కడ స్థానం కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక దుబ్బాక చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ విన్ అయింది. మున్సిపాలిటీ ఫలితాలు చూసుకుంటే చేరియాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ విన్ అయినటువంటి సందర్భం, నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, పరకాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి అప్డేట్స్ మనకి ప్రధానంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ ట్రెండ్ కొనసాగితే సో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే 7 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏవి కైవసం చేసుకున్నా అందులో ఎన్ని మున్సిపాలిటీలు అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, డివిజన్ల వైజు, వార్డుల వైజు ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల హంగు ఏర్పడ్డది. అక్కడ హంగు ఏర్పడిన తర్వాత రాజకీయాలు కూడా చాలా విచిత్రంగా మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బ్లాక్ ఫార్వర్డ్ పార్టీకి సంబంధించి గెలిచిన అభ్యర్థిని తీసుకెళ్ళటం కానీ లేకపోతే సిపిఎం పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో దీంతోనే మేయర్లు ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం, రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం తన హవాను కొనసాగిస్తున్నటువంటిది స్పష్టంగా రిజల్ట్స్లో కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా
కేటీఆర్ మాట్లాడుతూ మేము ఊహించిన స్థాయిలోనే మేము ప్రజల ఆదరణ పొందామని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మేము మంచి స్థానాలే సాధించామని కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా 20% ఓటింగ్ పెరిగిందని చీఫ్ రామచంద్రరావు చెప్పినటువంటి సందర్భం. కొత్తగా ఈసారి కొత్త ప్రాంతాల్లో కొత్త డివిజన్లు మున్సిపాలిటీలు ఈసారి కైవసం చేసుకున్నామని కూడా బీజేపీ పార్టీ ఒక రకమైన ధీమాని ఉత్సాహాన్ని చూపించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు బ్యాంకు ఆ స్థాయిలో తెచ్చుకుంది, ఆ వర్కౌట్ చేసింది. సో ఇక్కడ బీజేపీ పార్టీ కూడా మేము కూడా అదే స్థాయిలో కష్టపడ్డాం, ఈసారి గతం కంటే ఎక్కువ మాకు ఓట్లు పోలయ్యాయి, సో ప్రజల ఆదరణ మేము పొందాం, ఇంకా ముందుకెళ్తామని రామచంద్ర ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి ప్రెస్ మీట్ కూడా ఇప్పుడే చూసాం. సో ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్ వస్తే ఎవరు అంతిమంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది.